మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం చట్టంపై కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అన్నమయ్య మదనపల్లె జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిరసన చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజుల భాస్కర్, ఏఐసీసీ జాతీయ సమన్వయకర్త మురళీమోహన్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలను తీసుకురావడం పథకాన్ని పూర్తిగా నీరుగార్చడమేనని విమర్శించారు. మా ఏఐసి ఆదేశాల మేరకు ఒక నిరసన కార్యక్రమం జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా 1082 జిల్లాల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న కొత్త పథకాన్ని నిరసనగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మునపటిలాగా 90% నిధులు కేంద్ర ప్రభుత్వము, 10% రాష్ట్ర ప్రభుత్వము భరించేది. దాన్ని తొలగిస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, 40% రాష్ట్రం భరించాలనే నిబంధన పెట్టింది. ఈ నిబంధన వల్ల ఈ పథకము నీరు గారిపోతుందనే ఒక ఆవేదనతో ప్రజల కోసం మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మా ముఖ్యమైన డిమాండ్ రెండే. ఒకటి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధంగా కొనసాగిస్తూ ఎప్పటిలాగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 90% ఇచ్చి అది కేవలం 10% మాత్రము రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పెడితే అది ఈ పథకము నిర్విధంగా కొనసాగుతుంది. అదే ఈ కొత్త పథకం వల్ల వీళ్ళు కొత్తగా తెచ్చిన ఈ నిబంధనల వల్ల ఈ పథకం నీరు గారిపోతుందనే భయాందోళనతో మేము దేశవ్యాప్తంగా మురళీమోహన్ యాదవ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మరియు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పిలుపు మేరకు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కొనసాగుతున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమం నుంచి గవర్నమెంట్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క పేదలకి పట్టణ అన్నం పెట్టేటువంటి పథకాన్ని ఎందుకు మీరు నీరుగారుస్తున్నారు? ఎందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు మీరు రద్దు చేసి కొత్త నల్ల చట్టాలను ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఈ యొక్క పథకం వెనకాల ఉన్నటువంటి అంతరం ఏంటనేది కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా కూలీ రైతులు, ఇంకా కూలీలకు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా బెంగళూరుకి పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నైకి వలస వెళ్తున్నారు. వీళ్ళకి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాయలసీమైనటువంటి బండ్లపై అడవ చూస్తూ ఉంటాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు లభిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ